Hi students, good morning to one and all. Welcome to my YouTube channel. Today's session we discuss about find the factorial of a given number in PLSQL, procedure language and structure query language. Then first start the program through declare. Then next you can declare the variable. So variable declare చేసుకోవాలి. మనకి factorial అంటే తెలుసు. 5 factorial అంటే 5 into 4 into 3 into 2 into 1. 5 into 4 20, 20 into 3 60, 60 into 2 120, 120 into 1 120. సో అది ఫ్యాక్టోరియల్ అనేది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తారో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ మనకు కావాల్సిన వేరియబుల్ డిక్లేర్ చేసుకోవాలి. వి రిక్వైర్ టోటలీ హౌ మెనీ వేరియబుల్స్ 3 వేరియబుల్స్. ఐ సో ఇనిషియలైజేషన్ పర్పస్ ఐ, దెన్ నంబర్ కోసం ఎన్, దెన్ ఫైనల్ అవుట్పుట్ కోసం ఎఫ్. అందుకోసం మనం ఏం చేయాలంటే 3 వేరియబుల్స్ డిక్లేర్ చేయాలి. ఐ, నమ్, ఎఫ్. I think everyone know in PLSQL program how to declare the variable I number 4. 4 means size. It allows 4 digit. 4 digit allow చేస్తుంది. Initial I value is 1. Then next one, so n number కోసం. So what is the size? 4. So data type వచ్చి integer కాబట్టి number of 4 అని. At the run time, so at the execution time, read the values means ampersand. Here we place the symbol as ampersand n అని. Next one f. We require one more variable. ఇంకొక వేరియబుల్ కావాలి, అది f. సో అది కూడా ఇంటిజర్ డేటా టైప్. ఇంటిజర్ అంటే నంబర్. సో ఇనిషియల్ వాల్యూ ఇస్ 1. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం బిగిన్. ఈ ప్రోగ్రామ్ లో మనకి ఆ యొక్క ఫ్యాక్టోరియల్ వాల్యూ కనుక్కోవాలంటే ఇటరేటివ్ లూప్స్ యూజ్ చేయాలి. ఇక్కడ ఫర్ లూప్ తీసుకుందాం. ఫర్ లూప్ సింటాక్స్ ఏంటి? ఫర్ I in 1. సో రేంజ్ ఇస్ n. సో n వాల్యూ మనం 5 తీసుకోవచ్చు, 10 తీసుకోవచ్చు, 20 తీసుకోవచ్చు, వాట్ ఎవర్. సో కండిషన్ ఇక్కడ మీరు చూసారంటే I in 1 to n. సో వాట్ ఈస్ ద లాజిక్? f is equal to f into I. ఇనిషియలీ f వాల్యూ వచ్చాను. సో వాట్ ఈస్ f వాల్యూ? 1. వాట్ ఈస్ I వాల్యూ? 1. నెక్స్ట్ n లూప్ మళ్ళీ ఏమవుతుంది? ఇప్పుడు ఇక్కడ రిపిటేషన్ అవుతుంది. I in 1 to n అంటే నెక్స్ట్ టైం ఏమవుతుంది? I వాల్యూ I plus 1. I plus 1 2 అవుతుంది. దెన్ అగైన్ ఏమవుతుంది? ఎఫ్ వాల్యూ అనేది ఏమవుతుంది? అక్కడ మళ్ళీ మీరు చూసారంటే 1 ఉంటుంది. ఐ వాల్యూ 2. 1 into 2. సో సిమిలర్లీ నెక్స్ట్ టైం ఐ వాల్యూ ఎంత అవుతుంది? మళ్ళీ 3. 2 into 3 6. దెన్ నెక్స్ట్ టైం 6 into 4 24. దెన్ నెక్స్ట్ టైం 24 into 5 హౌ మచ్? 120. ఈ విధంగా లూప్ అనేది రిపీటెడ్ గా పర్ఫార్మ్ అవుతుంది. సో ఫైనల్లీ వాట్ ఇస్ ఎఫ్ వాల్యూ? 120. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది లూప్ హియర్ డిక్లేర్ ఎండ్ లూప్. ఫర్ లూప్ అయిపోయిందంటే ఎండ్ లూప్ ఇవ్వాలి. In PLSQL program, how to display any statement in C language అనుకోండి printf, Java అంటే system.out.println, in Python program అంటే print. But PLSQL program, how to display any statement? dbms underscore output dot put underscore line. Then finally what happened? Displaying the statement, that is f. So అక్కడ మనం begin చేసాం. Then finally what happened? In 10th line end the loop, then end the program, then finally close the program through slash. Now just press the enter key, then automatically the program is successfully executed. Then it will ask what is the n value. ఎందుకంటే మనం అక్కడ ampersand ఇచ్చాం, ampersand n కాబట్టి. ఇప్పుడు n వాల్యూ అడుగుతుంటే మనకి ఏం చేసాము? n వాల్యూ 5 ఇచ్చాం. సో ఆ 5 బేస్ చేసుకునేసి ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ ప్రకారము ఇట్ విల్ క్యాలిక్యులేట్ ది వాల్యూ, దెన్ ప్రొడ్యూసింగ్ అవుట్పుట్ వాల్యూ ఇస్ 120. సో ఈ విధంగా మనకు అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా మనం PLSQL ప్రోగ్రామ్ లో yes or no, you can start the program and end the program and write the logic in this manner. Okay my dear students, I think everybody understood this concept. Okay, if you like my videos, please like, share and subscribe. Thank you.